బీ కానించి ముందుకు రాటే వేనాలు రంగంలో తీసి పక్కన పడుతుంది మరే అంతే అయిపోయిందిలే ప్రేర్ చేస్తాను ఏం చేస్తాడు దూరారు Happy birthday to you. Thank you very much. ముందు ఎన్నిక వచ్చేయండి అందరూ ఎన్నిక మీరు रात्रे पार्श्वे नक्षत्र तस्मै ब्रह्मज ब्रह्मा च आयुकीर्तिं प्रजां ददुः रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः धनं धान्यं वशं बहुपुत्रलाभं कृतसंवत्सरं शतं दीर्घमायुः ॐ इन्द्रस्तोमं विपदु क्षेमो अस्तु नः ॐ देवस्तवितः अश्च अग्ने देवस्यन्तु देवाः सोमो राजा वर्णक्षन्तु देवाः इन्द्रस्तोमो वरदः देवस्तवितः अश्विनोर्बाहुभ्यां कृष्णो अस्ताभ्यां विपरेतनाद् इन्द्रस्तोमं महिं श्रीभूमिनीलासमेत श्रीलक्ष्मीवेङ्कटेश्वरस्वामी परिपूर्णतानुग्रहप्रसासिद्धिर्सजमानस्य रेड्डिल्लवारिगोत्रस्य स्वाति नक्षत्रे तुलाराशिजातोः करशुभफलप्राप्त्यर्थं श्रीभूमिनीलासमेत श्रीलक्ष्मीवेङ्कटेश्वरस्वामी लक्ष्मीसत्यनारायणस्वामी परिपूर्णतानुग्रहप्रसादसिद्धिरस्तु शतमानं भवति शतायुष्य पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आचन्द्रात्मनोवाञ्छाभिष्टफलसिद्धिरस्तु إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين.
వస్తాం చెప్పు కొంచెం వెనక్కి రండి మళ్ళీ వస్తాను రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం అలా ఉంటే పెట్టి పెడతామండి ఒక నిమిషం నేనే పోతాను చేయి భాషన భాషన చేయి భాషన సార్ చెప్తాడు సార్ వీళ్ళు కస్టమర్ తక్కువ తీసుకునే వాళ్ళంతా ఉంటే ఫోటో తీసుకోండి ఇది బాబు కమలాపురం కింగ్ రవిరెడ్డి గారి నాయకత్వం కమలాపురం కింగ్ రవిరెడ్డి గారి నాయకత్వం కమలాపురం కింగ్ రవిరెడ్డి గారి నాయకత్వం ఉండమ్మా అందరు రండి తప్పదు అందరిని పిలిచు ఒక్క నిమిషం కాదు 15 నిమిషాలు తీసుకోండి కొంచెం సైడ్ ఫోటో నాది వైట్ బాగుంటుంది అదేంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ కేక్ వద్దులే ఫోటో తీసుకోండి తమాషగా తీసుకోండి వెరీ గుడ్ తల్లి ఆల్ ది బెస్ట్ ఇదే ఒక ఫోటో ఎవరు ఉంటారు అదో తులసమ్మ వచ్చింది చెల్లూరు బా ఫోటో తీ రవిరెడ్డి నాయకత్వం రవిరెడ్డి నాయకత్వం జై జగన్ జై జగన్ ఒక నిమిషం రెడీ అన్న వాళ్ళు ఇద్దరు అయిపోయింది రామ 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 ఉండు ఒక నిమిషం అన్నాను ఒక నిమిషం ఆయన వెళ్ళిపోయి లేదు అందరూ పంపే ఓకే అల్లుడు ఫోటో ఉంటుంది అక్క
ఫోటో తీసుకో అంత పెట్టి ఫోటో తీసుకో అరేపన్నా నువ్వు చెప్పు నేను పంపించాను రామకృష్ణ కొంచెం అట్లేబా రామకృష్ణ అయిపోయి వాయిసా ఇస్తాం ఎవరు ఇచ్చినారు ఇస్తాం మున్నా అబకరా ఉన్నాను ఒకటే పట్టుకోపా ఒకటే పట్టుకో సెల్లు తిన్నా గుడ్ మార్నింగ్ నా ముందుకు రాయినా ఏం సిద్ధు టైం ఎంత ఏంది చెప్తే అట్లేపా ఒక్కొక్కరికి వస్తా ఓకే ప్రీతమ నాయకులు పెద్దలు పూజ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, అనుబంధ సంస్థల చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎంతోమందికి రాజకీయంగా ఎదగడంలో కానీ రాజకీయంలో చేయడంలో కానీ ఆయనే పరిపాటి. మరి ఆయన యొక్క జన్మదినం అందరూ కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా పండుగలాగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఆయనకు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామిని కోరుకుంటూ రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రియతమ నాయకులు కమలాపురం మాజీ శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు చేయడం. ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉన్నాడని చెప్పడానికి ఇదొకటి నిదర్శనమని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చి రవీంద్రనాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, అదేవిధంగా ఎంతో ఒక పండుగలాగా ఈరోజు కడప నగరంలో పండుగ వాతావరణం రావడం, ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరగడం మాకు చాలా సంతోషం. రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రతి ఒక్క కష్టపడే కార్యకర్త వెన్నంటి ఉండి ఆయన తప్పనిసరిగా ఆయన చేతలైనటువంటి అన్ని నామినేటెడ్ అంటే నాలాంటి కార్యకర్తలను ఎంతోమంది చైర్మన్లు చేసినటువంటి ఘనత రవీంద్రనాథ్ రెడ్డి గారి. అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా కార్యకర్తల తరపు నుంచి, నాయకుల తరపు నుంచి, కడప నగరం నా అందరి తరపు నుంచి కూడా మేము తెలియజేస్తాం. మాకు తండ్రి సమానులైనటువంటి గౌరవనీయులు రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం అయితేనేమి, కేక్ కటింగ్ అయితేనేమి చేయడము, ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రవీంద్రనాథ్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏది చేసినా కూడా గుప్తంగా చేయాలనే వ్యక్తి. ఈరోజు ఒక 50 మందికి ఎవరన్నా అన్నదానం చేస్తే కన్నా పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా రిమ్స్లో ప్రతినిత్యం 1000 మందికి అన్నము అక్కడికి వచ్చిన రోగులకు అటెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడము చాలా గొప్ప విషయము.
ఇది ఆయనకు వాళ్ళ యొక్క ఆశీస్సులే ఈరోజు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి యొక్క కుటుంబానికి ఆ శ్రీరామ రక్షణ మేము తెలియజేస్తున్నాము. ఆయన మరింతగా కార్యకర్తలకు ఈ 5 ఏళ్ళు అండగా ఉంటాడని, జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి పాత్ర ఎంతైనా ఉందని, మేమందరం కూడా ఆయనకు వెన్నంటి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. ముందుగా ప్రియతమ నాయకులు పెద్దలు ఎటువంటి కష్టం వచ్చినా కార్యకర్తలకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేటటువంటి మాజీ కమలాపురం శాసనసభ్యులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి కడప నగర ప్రజల తరపున మరియు అలాగే మహిళామణుల తరపున, నాయకుల తరపున, కార్యకర్తల తరపున మరియు ముఖ్యంగా నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే నేనొక్కనే ఎదగాల, నేనొక్కనే ఉన్నతమైనటువంటి స్థానాలకు పోవాలనేటువంటిది కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి లేదు. నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరు కూడా నాలాగా ఎదగాల, నాలాగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి బి రవీంద్రనాథ్ రెడ్డి గారు. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు పదవులు ఉంటాయి, పోతాయి, మళ్ళీ తప్పకుండా ఎలాగైతే రబ్బర్ చెండు కిందికి కొడితే పైకి వేగంగా వస్తుందో ఆ విధంగా మళ్ళీ మా రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి. తప్పకుండా ఆ అల్లా, ఆ జీసస్, ఆ దేవుడు అష్ట ఆయురారోగ్యాలు రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఇవ్వాలని, రాబోయే కాలంలో మంచి పదవులు ఆయనకు రావాలని కోరుకుంటూ మరొక్కసారి రవీంద్రనాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.